మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేరువేరు అవతారాలలో వారిని ఆదుకుంటూ ఉంటాడు. అమ్మవారు కూడా అంతే. భక్తుడు పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. అలాంటి అమ్మవారి అవతారాలలో ఒకరే ఈ ప్రత్యంగిరాదేవి. పూర్వం హిరణ్యకశపుడిని చంపేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్ళతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట. దాంతో శివుడు సర్వేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు శూలిని, మహాప్రత్యంగిర అనే 2 రూపాలు ధరించి సర్వేశ్వరునికి 2 రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిర, అంగీరసుడు అనే 2 ఋషులు దర్శించారట. అందుకనే ఆ 2 పేర్లతో ఈమెను ప్రత్యంగిర అని పిలుస్తూ ఉంటారు. 1,00,000 సింహ ముఖాలతో, భగభగమండే కేశాలతో, త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆది పరాశక్తి ఈ ప్రత్యంగిరాదేవి అని పురాణాలలో ఉంది. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి అరుదైన ప్రత్యంగిర ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి అని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఉగ్రస్వరూపిణి కావటంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో కృత్యగాను, దక్షిణాదిన కుంభకోణంలోని అయ్యవారి అడవిలో నికుంబిలిగాను ఇలా కొన్ని చోట్ల మాత్రమే పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ అమ్మవారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత 40 ఏళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానస సరోవరం కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాధికాలు నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కుర్తాలం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆది పరాశక్తి యొక్క సాత్విక రౌద్ర అంశాలుగా భావించే కాళీ, తార, చిన్నమస్త, త్రిపుర భైరవి అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారు. శత్రు సంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు కూడా ప్రత్యంగిర. ఏలినాటి శనిదోషంతో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండు మిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి, సమిధుల వంటి రాజద్రవ్యాలతో ఆది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ప్రత్యంగిరాదేవి ఆవిర్భావం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దుష్ట శిక్షణార్థం సృష్టి ఆరంభంలో దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెలుసుకొని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ముక్కంటి త్రిశూలం కూడా విఫలం అవ్వటంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవులు వెంటపడ్డాడు. దాంతో వారిద్దరూ తమకిక ఆది పరాశక్తి దిక్కుని తలిచి ఆ తల్లిని ప్రార్థించారు. అప్పుడు ఆది పరాశక్తి 1,00,000 సింహ ముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించిందట. లోకభీకరంగా వెలిసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని, అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని అంటూ ఉంటారు. అథర్వణ వేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఆదర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంబిల అని ఇలా ప్రత్యంగిరాదేవికి చాలా పేర్లున్నాయి. ప్రత్యంగిరాదేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవికి అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెప్తున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంబుల రూపాన్ని పూజించి ఉపాసన చేసేవాడని, ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు బలులు ఇచ్చి బయలుదేరేవాడని, అందుకే అతనుకు అపజయం అన్నదే ఉండేది కాదని ప్రతీతి.
రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్ళి యాగమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట. సమయం మించిపోవటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట. ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రఘంట రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించిన దేవత ఈ ప్రత్యంగిరాదేవి. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుందని నమ్మకం. నిత్యం లలితా సహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరాదేవేనని భక్తుల విశ్వాసం. ప్రత్యంగిర అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా వస్తుంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్ట శక్తులు పీడిస్తున్నాయని బాధపడుతూ ఉన్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు. ప్రత్యంగిరామాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకులు అంటే 7 అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అథర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరామాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అథర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెను పూజించేటప్పుడు మద్యపానం చేయటం, మాంసాహారం తినడం లాంటి పనులు చేయకూడదు. వీలైనంత వరకు పెద్దల్ని సంప్రదించి వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.